ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలి అని, సాయినాథుని ఆశీర్వాదం మీ అందరికీ లభించాలి అని, మీరు కోరిన కోరికలన్నీ కూడా బాబాగారు వెంటనే తీర్చేయాలి అని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో బాబాగారు ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ గురువారం నాడు నీకు రాబోతున్న ఒక మంచి శుభవార్త ఏంటి అనేది నువ్వు ఇప్పుడే ఈ బాబా సందేశాన్ని విని తెలుసుకో. నువ్వు ఎంతకాలంగానో ఎదురు చూస్తూ ఉన్నావు, ఎంతకాలంగానో కోరుకుంటున్నావు. అలాంటి ఒక మంచి రోజు అనేది ఈరోజు నీ ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి వెంటనే ఈ బాబా ఏం చెప్పబోతున్నాడు అని ఇప్పుడే విని తల్లి. మనసు పెట్టి ఈ బాబా మాట నెట్టివేయకుండా, ఏమరపాటుగా తోసివేయకుండా 2 నిమిషాల పాటు విని తల్లి. నీకు రాబోతున్న శుభవార్త ఏంటి, నీ జీవితంలో ఈ బాబా తీసుకురాబోతున్న మార్పు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ బాబా సందేశం విన్నావు అంటే తప్పకుండా నీకే అర్థమవుతుందమ్మా అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశం మనకు అందించబోతున్నారు, బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని బాబా భక్తులందరికీ కూడా షేర్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయము నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురూజీ గారిని కాంట్రాక్ట్ చేసిన ఫోన్ నెంబరు 9665755717. గురూజీ గారు నమ్మకమైన జ్యోతిష్యం చెప్తున్నారండి. మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం వచ్చింది అనుకుంటేనే మీకు తెలియజేస్తున్నాను. ఎంతో నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా సమస్యలు, ఉద్యోగ సమస్యలు, భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, చేతిలో డబ్బు నిలవకపోవటము, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, సమస్య ఏదైనా సరే అండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్పారంటే మీరు ఎంత దూర ప్రాంతం నుంచి ఫోన్ చేసినా కూడా మీరు ఉన్న చోటని ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. అది కూడా గంటల వ్యవధిలోనే ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇక ఇవాల్టి బాబాగారి సందేశం ఎలా ఉందంటే, బిడ్డ, ఈ గురువారం నాడే నీకు ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఈ సంకేతం అనేది నీకు రాబోతున్న ఒక మంచి రోజుల గురించి, నీ జీవితంలో ఒక అద్భుతమైనది, ఒక మంచి విషయం జరగబోతుంది అనే దాని గురించి ఒక మంచి సంకేతం అని అర్థం చేసుకో బిడ్డ. ఈ బాబా ఆజ్ఞతోనే ఈ శుభవార్త అనేది నీ వరకు చేరుతుంది. ఈ సాయి సందేశం అనేది ఎప్పుడూ వమ్మ కాదు తల్లి. నువ్వు 2 నిమిషాల పాటు మనసు పెట్టి ఈ సాయి మీద నమ్మకంతో ఈ బాబా సందేశాన్ని విన్నావు అంటే నీకు రాబోతున్న అద్భుతం ఏంటి, నువ్వు వినబోతున్న ఆ శుభవార్త ఏంటి, ఈ బాబా నీ కోసం ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా నీకే ఈరోజు పూర్తిగా అర్థమవుతుంది తల్లి. కాబట్టి 2 నిమిషాల పాటు మనసు పెట్టి వినమ్మా. చాలా రోజుల నుంచి నాకే ఎందుకు ఈ బాధలన్నీ కలుగుతున్నాయి, ఈ కష్టాలన్నీ ఒకటి పోతే ఒకటి ఎందుకు నా జీవితంలో వస్తున్నాయి, వీటితో పడి ఈ సమస్యలకు తట్టుకోలేక విసిగిపోయినాను అని బాధపడుతూ ఉన్నావు కదా. ఈ సమాజంలో నీ కష్టాలు, బాధలు, నిన్ను అవమానించిన మనుషులు, అలాగే నీకు అర్థం కాని ప్రతి ఒక్క సమస్యకి కూడా నేను ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాను. చూడు బిడ్డ, నీ మనసులో చాలా లోతైనటువంటి ఆలోచనలు, అలాగే రాత్రింబవళ్ళు నిద్ర లేనటువంటి ఎన్నో రాత్రులు అనేటివి ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను తల్లి. అలాగే నువ్వు ఎక్కువగా కూడా ఎవరితో మాట్లాడవు, ఎవరితో కూడా నీ బాధని చెప్పుకోవు. నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని, నీ మనసులో ఉన్నటువంటి బాధని ఎవరితో కూడా చెప్పుకోకుండా పైకి మాత్రమే నువ్వు నవ్వుతూ కనపడుతుంటావు. ఎంతో సంతోషంగా కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటావు. కానీ నీ మనసులో ఎన్నో బాధలు అనేటివి గూడు కట్టుకుని ఉన్నాయి. ఎవరికీ తెలియనటువంటి ఎన్నో బాధలని నువ్వు అనుభవిస్తున్నావని నాకు తెలుసు. అలాగే నీకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నేను అన్ని రకాల సహాయాలు, సూచనలు అందిస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు కూడా నీకు నా సందేశాల రూపంలో ఏదో ఒక సహాయం అనేది అందచేయాలని చూస్తున్నాను. కానీ నీకు నువ్వుగా ఒంటరిగా పోరాటం చేస్తున్నావు. అది నిజంగానే చాలా గొప్ప విషయం తల్లి. అలా ఎంతమంది ఉండగలరు చెప్పు? కుటుంబ బాధ్యతలు ఒక పక్క, పిల్లల ఆలోచన ఒక పక్క, ఇంట్లో వాళ్ళ సమస్యలు ఒక పక్క, నీకున్న కళను పక్కన పెట్టి ఇంటి వాళ్ళ కోసము అన్నిటినీ కూడా త్యాగం చేస్తూ నీ జీవితాన్ని కూడా బలిపెడుతున్నావు. ఇది ఒక పక్క. నీకు ఏది చేసినా కూడా కలిసి రావటం లేదే, ఏంటి నాకు ఈ బాధలని నువ్వు బాధపడుతూ ఉన్నావు. అది ఒక పక్క. ఎన్నో సమస్యలతో నీ మదిలో తీర్చలేని దుఃఖంతో కుమిలిపోతున్నావు. ఇవన్నీ కూడా ఈ బాబాకి తెలుసమ్మా. నేను ఎన్నో దారులు అనేటివి చూపించినా కూడా అవి నువ్వు చూడకుండానే నేను నీకు ఏమి చేయలేదు అనుకుంటూ చాలా బాధపడిపోతున్నావు. ఎన్నో శుభవార్తలను, గెలుపులను, విజయాలని అన్నిటినీ కూడా నేను నీకు చేరవేస్తూనే ఉన్నాను.
వాటిలో నువ్వు విజయాలు సాధిస్తున్నావన్నా, నీ కష్టాలన్నిటినీ కూడా ఎదుర్కొని పోరాడుతున్నావన్నా దైవ బలం అనేది నీలో ఉంది కాబట్టే పోరాడుతున్నావు తల్లి. అవన్నీ కూడా ఈ సాయినాథుని ఆశీర్వాదంతోనే నీ వరకు చేరుతున్నాయి. అది నువ్వు గుర్తించాలమ్మా. కష్ట సుఖాలు అనేటివి సమానంగా దాటాలి. ధైర్యంతో ముందుకు నడవాలి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. సంతోషం వచ్చిందని పొంగిపోకూడదు. ప్రతిదీ కూడా సమపాలల్లో నువ్వు ఎదుర్కొంటూ ఉండాలి. అలా నువ్వు ఎదుర్కోగలవు అనే ఒక ధైర్యం అనేది నాకు ఉంది తల్లి. నువ్వు ఎంతో సమర్థవంతురాలివి. అన్నిటినీ కూడా చాలా ఓపికగా భరిస్తున్నావు. ఇక నీ కష్టాలు తీరిపోయే సమయం అనేది వచ్చేసింది బిడ్డ. నీ బాధని చూడలేక ఈ సాయి ఈరోజు ఈ సందేశం రూపంలో ఇలా నీ ముందుకొచ్చాడమ్మా. నువ్వు ఒక కళని మర్చిపోయినావు. ఇంటి బాధ్యతల కోసమే ఆ కళని పక్కన పెట్టేశావు. ఎవరి కోసమైతే నీ కళని త్యాగం చేశావో ఇప్పుడు ఆ కళకి కొత్త రూపం తీర్చిదిద్దాలి తల్లి. ఆ కళలో నీకు మంచి విజయం అనేది రాబోతున్నది. దాన్ని నువ్వు ముందుకు తీసుకుని రావాలి. ధైర్యంగా అందరికీ చెప్పాలి. నీ కళని నువ్వు గెలుపు అనేది సాధించే సమయం అనేది వచ్చేసినది. ఇక నీ జీవితంలో ఎవరెవరికి ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో అన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటున్నానమ్మా. నీ బాధ్యతలన్నీ కూడా ఈ బాబాకి అప్పగించు. నువ్వు చేయాలి అనుకుంటున్న దాంట్లో ముందడుగు వేయి. నీకు మంచి జరుగుతుంది. నీ కష్టాలు తీరిపోయే రోజు ముందుంది తల్లి. నీకు మంచి జరగబోతుంది. నీ సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం దొరకబోతుంది. ఈ బాబా అన్నిటికీ కూడా ఒక మంచి రోజు తీసుకొని రాబోతున్నాడు. ఇది నమ్మకంతో నువ్వు నమ్మి ఈ బాబా చెప్పింది విని నువ్వు తప్పకుండా నువ్వేం చేయాలి అనేది నువ్వు ఆలోచించుకొని నువ్వు చేయబోయే దాని గురించి ఆలోచించు. నీ ఆలోచనలన్నీ కూడా మంచి మార్గంలో నడిపించు. నిన్ను చూసి అందరూ గర్వపడే రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. నిన్ను అవమానించిన మనుషులందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. నిన్ను ఒక గౌరవమైన ఒక మంచి స్థానంలో చూస్తారు. ఇదేనమ్మా ఈ సాయి నీకు అందించాలనుకున్న ఒక చక్కటి సందేశం. విన్నావు కదా. ఇక నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఈ సాయి నీకు తోడుంటూ నువ్వు సాధించాలి అనుకున్న వాటన్నిటిలో కూడా నీకు తోడుంటూ నీకు అన్నిటినీ కూడా విజయాలనే అందిస్తాడు. నువ్వు అనుకున్నది, నువ్వు ఏది మొదలు పెట్టాలనుకున్నది అది ఒక గురువారం నాడు మొదలుపెట్టు. ఆ గురువారం నాడే నీకు ఒక మంచి శుభవార్త అనేది కూడా అందజేస్తాను. ఇది ఈ సాయి వాక్కు.